ఇంకా కూరగాయలు, పళ్ళు ఇలాంటివి ఎక్కువగా దెబ్బతినిపోతాయి. అరటి తోటలు ఉదాహరణకు మనం చూస్తున్నాం కదా ఇట్లాంటివి. సో వీటన్నిటికీ చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తే తప్ప కుదరదు. అది వదిలేసి ఎంత అంటే చంద్రబాబు నాయుడు హైపర్ యాక్టివ్‌గా ఉంటారు, ఇవన్నీ చేస్తారు, అది నిజమే. కానీ నిన్న ఆయన మీడియా కాన్ఫరెన్స్ జరిపారు. నిన్న పొద్దున జగన్ మీడియా కాన్ఫరెన్స్. ఈయన వాళ్ళకేం తెలీదు, వాళ్ళు సరిగ్గా చేయలేదని చెప్తూ తను చాలా బాగా చేశాను, ఈ ఆఫీసర్లందరినీ పెట్టుకున్నాను, ఈ ఆఫీసర్ బీటెక్ చదివారు, ఈ ఆఫీసర్ ఐఐటి ఖరగ్పూర్. అసలు ఇలాంటివి ఒక ముఖ్యమంత్రి, అందులో అంత సీనియర్ ముఖ్యమంత్రి చెప్పడం అన్నది మనం ఊహించలేము. కానీ ప్రోత్సహించాలి కదా, అలా చేస్తే కదా వాళ్ళు చేసేదని ఆయన చెప్తారు. కానీ ఇది అంతా తుఫాను, ఆ తుఫాను కంటే ప్రచార తుఫాను ఎక్కువైందని రెండో వాళ్ళ ఎగతాళి. సో వీటి మధ్యలో నువ్వు అన్నట్టు ప్రజలు నిజంగా ఒక విధమైన తికమకకు, ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితికి గురవుతున్నారు. కేంద్రం ఏమో చల్లగా కూర్చుంటుంది. ఇద్దరిలో ఎవరు కేంద్రాన్ని ఏమనరు. కేంద్రం సాయం చేయాలి, గట్టిగా అని జగన్మోహన్ రెడ్డి కూడా అడగరు, చంద్రబాబు నాయుడు ఎలాగ అడగరు. ఎందుకంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి. ఆయన సాయంత్రానికి ఆయన ఏరియల్ సర్వేకి బయలుదేరారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వేకి వెళ్ళినప్పుడు పైనుంచి ఏం కనబడుతుంది, గాల్లో ఎగిరితే. ఈ పద్ధతిలో అప్పుడు ఈయన అపహాస్యం చేశారు.